హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. కార్తీక మాసంలో హరిహరుని ఇద్దరి పూజ చాలా విశిష్టత అనేది ఇస్తుంది. ఎనలేని పుణ్యదాయకం. ఇంట్లో పూజ అనేది చేసుకొని దైవ దర్శనం కూడా చేసుకోవాలి. ఎనలేని పుణ్య ఫలాన్ని అయితే ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు. మనకి ఇది ఒక వరము. కార్తీక మాసం పూజ అనేది కార్తీక మాసంలో మనం చేసే దీపధూప నైవేద్యాలు, స్నానాలు, మనం చేసే దానాలు అనేది మనకి తెలిసి తెలియక చేసిన దోషాలన్నిటినీ తొలగించి మనకి పుణ్యఫలాన్ని ఇచ్చే మాసం ఈ కార్తీక మాసం అయితే జనక మహారాజునికి వశిష్ఠుల వారు తెలియజేస్తున్నారు. శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచెను. ఆ 4 మాసములకే చతుర్మాసం అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉర్ధాన ఏకాదశి అనియు ఈ వ్రతమును చతుర్మాస్య వ్రతము అని పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, పదాది సత్కార్యములు చేసినచో పుణ్య ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కనుక ఆ సంగతులు నీకు తెలియజేయుదును, తెలుసుకొనుము అని చెప్పసాగెను. తొలి కృతయుగమైన వైకుంఠమందు గరుడ గాంధర్వాది దేవతలచే వేదములచే సేవింపబడుచున్న శ్రీ మహానారాయణును లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడను, చతుర్భుజంగుడను, కోటి సూర్య ప్రకాశమందును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి, స్వామి, హస్తములతో నిలబడి ఉంటివి, అంత శ్రీహరి నామము గాని ఏమియూ తెలియని వారి వలె మందహాసముతో ఎట్లు ఉంటివి? నారద, నీవు క్షేమమే కదా? త్రికోల సంచారిణివై నీకు తెలియని విషయములు లేవు. మహానులు సత్కర్మశులను ఎట్టి విష్ణువులు లేక సాగుచున్నావా? మానవులు అందరూ వానికి విధించబడిన ధర్మముల ఆచరించుచున్నారా? ప్రపంచమున ఏ అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలను అడిగెను. అంత నారదులు శ్రీహరికి, ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమ్మున నీవు ఎరుగని విషయములు ఏమీయూ లేవు కదా, అయినను నన్ను వివరింపుచున్నావు, విన్నవించుకొంటిని. ప్రపంచమున కొందరు మనుషులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారు ఎట్లు విముక్తులు గలరో నీవు చెప్పమని కోరుకొందిరి. కొందరు భుజించకుండా ఉందిరి, పదార్థములను భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేస్తూ అవి పూర్తి కాకముందే మధ్యలో మానివేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా పరనింద పాలవుతూ జీవించుచున్నారు. అట్టివారు పుణ్యములతో రక్షింపమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడు అయిన శ్రీమన్నారాయణును కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాన్ని దేవతలతో, వేల కొలది మహా ఋషులు ఉన్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపములో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతా తన దయవల లోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలకు పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పురాణందులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుంటిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుంటిమని కొందరు గర్విష్ఠులైనారు. మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్ని ఎత్తి అయినను చూడకుంటిరి. వీరందరికీ భక్తవాత్సల్యుడైన శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపచేయుదును అని ఆలోచించి ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖచక్ర గద పద్మహస్తాలతో అలంకారుణీయుడై నిజరూపమును దర్శించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నీ సంశయములను చెప్పెదను. ఆ
వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పొంగవలను స్వయముగా తమ ఆశ్రయములకు వచ్చి సచ్చిదానంద స్వరూపుడు అగు శ్రీమన్నారాయణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రాణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు నా లక్ష్మీనారాయణులకు ఇట్లు స్తోత్రము గావించెను. స్తోత్రముతో స్వామివారిని మెప్పించి ఈ విధముగా నయమీశరణ్యమందున మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడేవు ఓ మహాయోగుని ఈ దినమున వేదాంగుడు అయిన ఆదిత్యుడను సూర్యచంద్రులే నేత్రములుగా ఆవహించి సత్వరణ్యాన్ని బ్రహ్మ రుద్ర దేవేంద్రుల సర్వదా పూజించబడు వాడవి నీవు సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ నీకేమి మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము. సకల ప్రాణకోటి ఆధారభూతుడు యగు ఓ నందనందన మా స్వాగతము సేకరింపుము అని నీ దర్శన భాగ్యము వలన మేము మహా ఆశ్రములు మా ఈ స్థలములను అన్ని పవిత్రములైనవి. ఓ దయామయ మేము మీ సంసార బంధముల నుండి బయటపడుటలు ఎట్లునో మమ్ములను ఉద్ధరింపుము. మానవుడెట్లు పురాణములు చదివినా ఏమి శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనమునకు ఎలా చేరుకొందుము. నీ భక్తులమైన మేము నీవు దర్శనము ఇచ్చేదవా. ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీనాథ నన్ను కాపాడుము అని మనసారా స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రమునకు నేను ఎంతయో సంతసించి తిని నీకు ఇష్టమైన వనమును కోరుకొనుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు నేనీ సంసార సాగరము నుండి విముక్తుడును కాలేక శ్రేష్టమున పడిన వలెను కొట్టుకొనుచుంటిని కనుక నీ పాదపద్మములపై నా ధ్యానమును ఉండునట్లు అనుగ్రహింపుము. మరి ఏదియు అక్కరలేదు అని వేడుకొనెను. అంతా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీకొక ప్రకార మట్లనే వరమిచ్చితెను. అదియునుగాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై సుర్బుద్ధులై అనేక పాప కార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోగొట్టుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరింపవలసి వచ్చినట్లు సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషము పైన పవలించుతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాసం అని పేరు. ఈ కాలములో చేయు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వాళ్లకు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి వచ్చుతురు. ఈ చతుర్మాసమంతా వ్రతము చేయని వారు నరక కూపమున పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింపచేయవలెను. దీని మహత్యమును తెలిసియుందురు. వ్రతము చేయని వారికి బ్రహ్మహత్య పాతకములు కలుగు. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. దీనిని నియమిత్రముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును. భాద్రపద శుద్ధ దశమి మొదలు పాల్గొను ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పలు దినములు విమర్శించుట వలయు నా యందు భక్తి గలవానికి పరీక్షించుటకే నేను ఇట్లు శయనించుదును. ఇప్పుడు నీ వందక స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నీ సన్నిధికి నిశ్చయించుముగా వస్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గుడి పాల సముద్రముల కేగి శేషపాన్పు మీద పవళించెను. వశిష్ఠులు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీసురుడు ధనలోభునకు తెలియజేసెను. నేను నీకు వివరించినను గాన ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుషులు భేదములు లేవు. అన్ని జాతుల వారు
చేయవచ్చును. శ్రీమన్నారాయణి ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చతుర్మాస వ్రతమును ఆచరించి ధన్యులు అయి వైకుంఠమునకు వెళ్ళిరి. ఓం నమ శివాయ. ఈ కార్తీక మాసంలో హరిహరుని గురించి తెలుసుకుంటూ వశిష్ఠులు వారు చెప్పిన పుణ్య విషయాలను తెలుసుకుంటున్నాము.